Good evening friends, welcome back to our YouTube channel. నిన్నటి క్లాస్లో మనం యూరోప్ యొక్క లొకేషన్ అండ్ యూరోప్లో ప్రవహించే నదులు అవి కలిసే సముద్రాలు మహాసముద్రాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం యూరోప్ యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, యూరోప్ యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. యూరోప్ శీతోష్ణ స్థితి మన దేశానికంటే చల్లగా ఉంటుంది. అనేక యూరోప్ దేశాలలో చలికాలంలో మంచు కురుస్తుంది. అక్కడ వేసవి ప్రాంతాల్లో మన దగ్గర వేసవిలో ఉన్నంత వేడి ఉండదు. ఎందుకంటే యూరోప్ సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమిని మొత్తం 3 మండలాలుగా విభజించడం జరుగుతుంది. కాబట్టి ఒకటేంటి భూమధ్య రేఖ మండలం, 2 సమశీతోష్ణ మండలం, 3 ధ్రువ మండలం. ఈ యొక్క యూరోప్ అనేది సమశీతోష్ణ మండలంలో ఉంది. కాబట్టి అక్కడ వాతావరణం అంతా యావరేజ్గా ఉంటుంది. ఇక్కడ యూరోప్ యొక్క శీతోష్ణ స్థితి ఈ విధంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే మనం మొత్తం 6 రకాలైన కారణాలను మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి భూమధ్య రేఖ నుండి దూరం. భూమధ్య రేఖ ప్రాంతం నుండి మనం ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ప్రాంతాలు సంవత్సరం అంతా చల్లగా ఉంటాయి. వాస్తవంగా ధృవాల దగ్గర సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళినా దక్షిణం వైపుకు వెళ్ళినా మనకి ఉష్ణోగ్రత అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. భూమధ్య రేఖ మండలంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సమశీతోష్ణ మండలంలో యావరేజ్గా ఉంటుంది. అలాగే ధ్రువ ప్రాంతాల దగ్గర ఉష్ణోగ్రత -డిగ్రీస్లో ఉంటుంది. కాబట్టి అక్కడ మంచు అనేది గడ్డ కడుతుంది. కాబట్టి ఇక్కడ భూమధ్య రేఖ నుండి దూరం అనేది మొదటి కారణం. ఇక్కడ భూమధ్య రేఖ నుంచి నార్త్ వైపుకు వెళ్తూ ఉండగా ఇక్కడ యూరోప్ అనేది మనకి సమశీతోష్ణ మండలంలో ఉంది. అంటే సమశీతోష్ణ మండలం ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటుంది అంటే 23.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఈ యొక్క సమశీతోష్ణ మండలం అనేది ఉంటుంది. నార్త్ 23.5 నార్త్ టు 66.5 నార్త్ latitudes between in the European continent. This is the average temperate zone. This is the subtropical zone. Okay, next second one అట్లాంటిక్ మహాసముద్రం. భూమధ్య రేఖ నుండి దూరం మాత్రమే కాక ఇతర కారకాలు కూడా యూరోప్ని ప్రభావితం చేస్తున్నాయి. అవి ఏమిటంటే రెండవది అట్లాంటిక్ మహాసముద్రం, పవనాలు. ఇవి రెండు కూడా యూరోప్ యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయంటే యూరోప్ కాంటినెంట్కి వెస్టర్న్ సైడ్ అంటే యూరోప్ యొక్క పశ్చిమ వైపు అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉంటుంది. కాబట్టి అట్లాంటిక్ మహాసముద్రం మీద నుంచి వీస్తున్న గాలులు కూడా ఈ యొక్క పశ్చిమ ఐరోపా ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. కంపేర్డ్ టు ఈస్టర్న్ యూరోప్, తూర్పు ఐరోపాతో పోల్చుకున్నట్లయితే పశ్చిమ ఐరోపా యొక్క శీతోష్ణ స్థితి డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం. ఇక్కడ పవనాలు. ఇక్కడ మూడవది ఏంటి పవనాలు. ఈ పవనాలు అనేవి కూడా మనకి రకరకాలుగా వీస్తూ ఉంటాయి. అవి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఈ యొక్క శీతోష్ణ స్థితి అనేది లోపలి వైపు ఉన్న భూభాగాల కంటే అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి గల ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. శీతాకాలంలో పశ్చిమ యూరోప్లో పూర్తిగా చల్లగాను, తూర్పు యూరోప్లో మరింత చల్లగాను ఉంటుంది. ఎందుకని? పశ్చిమ యూరోప్లోనేమో అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ప్రభావిత శీతోష్ణ స్థితి ఉంటే తూర్పు యూరోప్లో ఇక్కడ యూరల్ మౌంటైన్స్ అనేవి మనకి ఉంటున్నాయి. యూరోప్ యొక్క లొకేషన్లో మనం చూసుకున్నట్లయితే యూరోప్ తూర్పునే ఉన్నాయి, యూరల్ మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ యొక్క సరౌండింగ్స్ ఏరియా ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది. మౌంటైన్స్ మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి అక్కడ చాలా ఎక్కువ చల్లదనం అనేది ఉంటుంది.
అందుకనే పోలాండ్లోను రష్యాలోను తీవ్రమైన చల్లదనం అనేది ఉంటుంది. ఫ్రాన్స్లోను గ్రేట్ బ్రిటన్లోను వెచ్చదనం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ అనేవి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నాయి. ఫ్రాన్స్ అనేది ఎక్కడ ఉంది? మెడిటేరియన్ సీకి ఉత్తరం వైపున ఉంటుంది. గ్రేట్ బ్రిటన్ ఏమో ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి మధ్యలో ఉంటుంది. గ్రేట్ బ్రిటన్ అనేది ఐలాండ్ కదా. ఐలాండ్ అంటే తెలుసు, 4 వైపులా నీరు, మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం. గ్రేట్ బ్రిటన్ అనేది వన్ ఆఫ్ ద ఐలాండ్. కాబట్టి ఈ ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లో క్లైమాటికల్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు ఈస్టర్న్ యూరప్. నెక్స్ట్ నదులు, సముద్రాలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో, గ్రేట్ బ్రిటన్లో వెచ్చగా ఉంటుంది. వాటికంటే రష్యాలో శీతాకాలంలో చాలా చల్లగా ఉండి నదులు, సముద్రాలు గడ్డ కడతాయి. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ యూరప్లోని సముద్ర తీర ప్రాంతాలకు అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ రష్యాలో ఉన్న పరిస్థితి అనేది పశ్చిమ యూరప్కి అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఉంది కాబట్టి. అంటే ఇక్కడ భూభాగానికి, జలభాగానికి శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే కాంట్రవర్సీగా ఉంటుంది. అంటే శీతాకాలంలో సరౌండింగ్స్ ఏరియాస్ ఎలా ఉంటాయి? వెచ్చగా ఉంటాయి. అలాగే సమ్మర్లో చల్లగా ఉంటాయి. దీన్నే కాంట్రవర్సీ, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. మనకి కారణాలు ఉన్నాయి, వాతావరణాన్ని ప్రభావితం చేసే కారణాలు ఉంటాయి మనకి. మనం అది